తర్నక డివిజన్లోని స్టేట్ నెంబర్ 9-10లోని హైటెన్షన్ వైర్లు సమస్యను పరిష్కరించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైటెన్షన్ వైర్లు తమ ఇళ్లపై నుంచే పోతున్నాయని, రక్షణ లేని కరెంటు స్తంభాలు ఇంటి ఆవరణలో ఉండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిందంటే తమ ఇండ్లలో విద్యుత్ తీగలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయంటూ వాపోయారు. 40 సంవత్సరాల క్రితం పొలాలు ఉన్న సమయంలోనే హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లను వేశారని తెలిపారు. అనంతరం తాము ఇండ్లు కట్టుకునే సమయం నుండి హైటెన్షన్ వైర్లు మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుంచి ఈ సమస్య అట్లనే ఉంది. ఆ వైర్లు వేసినప్పుడు మా తాతలు మా ముత్తాతలు వాళ్ళకు తెలియక వాళ్ళు కాముగా ఉన్నారు. వైర్లు వేసిండ్రు పోయిండ్రు. ఇప్పుడు ఈ 30 ఏండ్ల నుంచి మేము వర్షాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండడం, సొంత ఇండ్లు ఉన్నా కూడా మేము బయటికి వెళ్ళి బతకాల్సిందే. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి అయితే మా ఇల్లు 4 సార్లు పేలిపోయింది. మా అమ్మ చనిపోయేటమ్మ ఆమె బయటపడ్డది. అయితే మేము ప్రతిసారి ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడు మమ్మల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్క నాయకులకు, నాయకురాళ్లకు అందరికీ విన్నవిస్తున్నాము, పేపర్లు ఇస్తున్నాము, ఫోటోలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. అందరూ కూడా మాకు హామీలు ఇస్తున్నారు, తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తామమ్మా అని మాకు హామీలు ఇస్తున్నారు. పేపర్లలో వస్తుంది, కానీ ఏమీ జరగట్లేదు.